చివరి రోజుల్లో ఇన్ని సంవత్సరాలు పడినటువంటి కష్టంలో వాళ్ళు పడినటువంటి కష్టాన్ని సో ద బెస్ట్ పాసిబుల్ వేలో ఎగ్జామ్లో ప్రజెంట్ చేయటం కోసం ఏం చేయాలి అనేటప్పుడు నేను ఇప్పుడు 2026లో జేఈ రాస్తున్నా, నీట్ రాస్తున్నా ఈ పిల్లల కోసం వాళ్ళ యొక్క సక్సెస్ 20 నుంచి 30% పెరుగుతుందండి. ఓకే. సో దాంట్లో మొట్టమొదటిదండి, మనం సెకండ్ ఇయర్లో ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ప్రిపరేషన్లో ఎన్ని గంటలు చదివేమనేటువంటిది కాదండి, మనం ఎన్ని మార్కులకి టార్గెట్ చేసామనేటువంటిది ఇంపార్టెంట్, రైట్? ఎందుకంటే లాస్ట్లో ఉన్నాం కాబట్టి. ఇది ఫస్ట్లో ఇది పనిచేయదు. నేను పర్టికులర్లీ లాస్ట్లో ఉన్న పిల్లల కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడే చెప్పా మార్క్స్ ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదు అని. కానీ ఎగ్జామ్ చివరికి వచ్చాం కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన ఎగ్జామ్నే కదండి ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు కదా, సో దాన్ని మనం చూడాలి. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం అందరికీ చెప్పేటువంటిది ఏమిటంటే, మనం ఎన్ని గంటలు చేసామనేటువంటిది కాకుండా నీ టార్గెట్ ఎంత, ఆ టార్గెట్ని ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఏమిటంటే 300 మార్కులకి జేఈ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ 720 మార్కులకి. బయట వ్యవస్థలో అంతా కూడా 270 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు గొప్పగా, 150 మార్కులు వచ్చేటువంటి వాడు చాలా చాలా ఆర్డినరీగా ట్రీట్ చేసేటువంటి విధానం, వీళ్ళకి విలువ ఇవ్వనేటువంటి పరిస్థితి. 120 మార్కులు వస్తే అసలు వీడు పనికిరాడు అనేటువంటి పరిస్థితి. అలాగే 720కి వచ్చేటప్పటికి వీళ్ళకి 650నో 700+ వస్తే వాళ్ళు గొప్ప పిల్లలుగా, మిగిలిన వాళ్ళు ఇది అనేటట్టుగా. సో నేనేమంటున్నానంటే మన విద్యా వ్యవస్థలో ప్రతి పిల్లవాడే ఇంపార్టెంటే. ఈ రోజున 150 మార్కులు వచ్చి ఎక్కడో ఎన్ఐటీలో జాయిన్ అయినటువంటి వాడు సక్సెస్ని రేపొద్దున మనం ఆపగలమా? ఆపలేం కదా. సో ఓన్లీ ఐఐటీకి వెళ్ళి లేకపోతే గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీటు సంపాదించి వాడు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి ఎదిగిపోయినటువంటి వాళ్ళే అందరూ ఉన్నారా అంటే అక్కడ కూడా అవ్వరు కదా. సో కాబట్టి దీనికి సంబంధించి ఇవి మాత్రమే కాకుండా దీనికి సంబంధించి మరొక కొన్ని లక్షణాలు కూడా యాడ్ అయి ఉంటాయి కదా. సో మనం వ్యవస్థలో ఈ పిల్లల్ని అందరినీ సమానంగా చూడవలసినటువంటి అవసరం ఉంది కదా. ఏ స్థాయిలో ఎంత అవసరమో వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం ఉందంటారా లేదంటారా?